కొంచెం ఉంటే భోగి పండుగ రోజు ఇల్లంతా అంటుకునేది మంట. అట్లా ఉంటే మా బావ పెత్తర పనులు అసలు ఏమైంది అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాము. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. వీడియోని చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో పనులు అలాగే పిల్లల్ని చూసుకోవడంలో బిజీ అయిపోయాను. చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య కాలంలో నేను కొత్త కొత్త వంటలను అయితే ట్రై చేస్తున్నాను. వాటి గురించి సామాన్లు తెచ్చుకోవడం, వీటికే ఎక్కువ టైం కేటాయిస్తున్నాను. అదిగాక నాని కూడా స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఇద్దరిని రెడీ చేసి వాళ్ళిద్దరిని స్కూల్కి వదిలిపెట్టి వదిలినంతసేపు ఉండకపోయే స్కూల్లో ఏం చేస్తాను చెప్పండి. మళ్ళీ 12:30 కల్లా తీసుకురావాలి. నానికైతే 10:30 దాకే స్కూలు. 1 గంట కోసం స్కూల్కి వెళ్తాడు. దానికోసమే నాకు కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి, ఏమీ అనుకోకండి. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో వచ్చేసి మీ అందరికి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పేశాను కూడా. భోగి శుభాకాంక్షలు రోజు పొద్దున్నే అనమాట, తెల్లవారుజామున 3 గంటలకే లేచాను. మళ్ళీ ఒక స్లీప్ వేసాను అనమాట. ఎందుకు ఇప్పుడే లేస్తే ఇక్కడ చేసేది లేదు పెట్టేది లేదు కదా, మేమైతే వెస్ట్ బెంగాల్లో ఉన్నాము. సో నేనైతే ఈ సంవత్సరం ఏమనుకున్నాను అంటే, ఆంధ్ర వచ్చాను కదా, శుభ్రంగా అక్కడే భోగి సంక్రాంతి ఇవన్నీ కూడా చూసుకొని న్యూ ఇయర్కి అక్కడే ఉండేసి మంచిగా వచ్చేద్దాంలే అనేసి అనుకున్నా. కాకపోతే ప్లాన్ అంతా కూడా రివర్స్ కొట్టింది. ఇంక ఇక్కడికే అయితే వచ్చేసాము. మేము ఈ వెస్ట్ బెంగాల్కి పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇది 2nd ఇయర్ అనమాట. పోయినసారి కూడా మేము సంక్రాంతికి ఆంధ్రానే వచ్చాము. కాకపోతే అప్పుడు నాన్న చనిపోయి ఉన్నాడు కాబట్టి మేము ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు, అసలు ఇష్టం కూడా లేదనమాట. ఈసారి మంచిగానే సెలబ్రేట్ చేసుకుందాము, సంవత్సరకానికి వెళ్ళాను కదా అక్కడే ఉందాము అనుకుంటే మా వాళ్ళకి అడ్మిషన్లు ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఏదైనా మన మంచికే కాబట్టి. సో ఈసారి మా భోగి పండుగ, సంక్రాంతి అలాగే కనుమని వెస్ట్ బెంగాల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పొద్దున్నే లేచాం కదా, అస్సలు నిద్ర మోకాలు వేసుకొని ఆ బయటికి రావాలి అంటే చాలా ఎక్కువగా ఉంది, అస్సలు రాబుద్ది కావట్లే. మా బావకేమో డ్యూటీ టైం అయిపోతుంది అనమాట. 5 గంటలకే తను డ్యూటీకి వెళ్ళిపోవాలి. నేను నిద్రపోయా అని చెప్పాను కదా, మళ్ళీ లేచేసరికి మా బావ అయితే రెడీ అవుతా ఉన్నాడు. ఏంటి బావ టైం ఎంత అయింది అంటే 5 అయింది, ఏంటి లేయిరా భోగి మంట వేయరా అనేసి అంటున్నాడు. ముందు రోజే మేము చెప్పామన్నమాట, బావ రేపు భోగి మంట వేయడానికి కొన్ని కట్టెలు తీసుకురా బావా అని చెప్పేసి. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే నార్త్లో సంక్రాంతి అలాగే భోగి, కనుమ ఈ పండగల్ని ఎక్కువ అయితే సెలబ్రేట్ చేయరు. ఓన్లీ సంక్రాంతి పండగని భోగి పండుగ రోజే చేసేసుకుంటారంట, అయిపోద్ది. అది కూడా ఏంటంటే బయట అంగట్లలో అమ్ముతూ ఉంటారు కదా స్వీట్స్, అవన్నీ తెచ్చుకొని తింటారంట. అదే మన సైడ్ అయితే 10 రోజుల ముందు నుంచే పిండి వంటలు ఇవన్నీ స్టార్ట్ అయిపోద్ది కదా, హడావిడి అంతా కూడా. ఈవెన్ చెప్పాలి అంటే ఈ వెస్ట్ బెంగాల్లో మేము ఒక్కరమే ఈ భోగి మంట, వాళ్ళు ఎవరు కూడా ఈ భోగి మంట కానీ సంక్రాంతిని కానీ అస్సలు సెలబ్రేట్ చేయలేదు. నార్మల్గా చెప్పాలి అంటే మన తెలుగుళ్ళు ఎక్కడున్నా కానీ భోగి మంటని వేస్తారు, ఒక కమిటీగా అయినా అయ్యి భోగి మంటని అయితే వేస్తారు. కానీ తెలుగుళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడ దొప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారనమాట. మేము మాత్రమే, అది మా అమ్మ ఉండబట్టి మేమైనా కానీ ఆ భోగి మంట అయినా చేసినాం, లేకపోతే మేము కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. నార్త్లో అలానే ఉంటుందండి. మనము ఏంటంటే ఇంటి ముందుకు వెళ్ళి అవన్నీ కట్టెలు పెట్టి మనం భోగి మంట వేయాలి అంటే అవ్వదనమాట. సో మేము చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఈ భోగి మంటను అయితే వేస్తున్నాము. ఈ భోగి మంట వేయడానికి కిందింటి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా పొయ్యిలాగా ఉంది కదా, సో ఈ డబ్బాని అయితే తీసుకుని వచ్చి మళ్ళీ పెట్రోల్ కోసం కిందకి వెళ్ళి బండిలో ఉన్న పెట్రోల్ తీసుకొచ్చి కర్రలన్నీ పెట్టి ఇంకా పేపర్లన్నీ వేసి ఆ తర్వాత ఒక కర్పూరం పెట్టి అప్పుడైతే భోగి మంటను అయితే వెలిగించాము. ఇక్కడున్న చలికి అసలు కట్లు కూడా మెత్తగా అయిపోయినాయి అనమాట, బాగున్నాయి. అసలు బాగా తీసుకొచ్చినప్పుడు పలపలా అనేసి వెండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ చలికి ఏంటంటే మెత్తగా అయిపోయి అస్సలు మండనంటున్నాయి. అందుకని ఒక డబ్బాలో మా బావ అయితే కిందకి వెళ్ళేసి పెట్రోల్ తీసుకొచ్చాడు. అదే అనమాట మా బావ చేసిన తిక్క పని. అది దాంట్లో పోసేసరికి ఆ మంట ఒక్కసారిగా దానికి అంటుకుంది, పెద్దగా వచ్చేసరికి పక్కనే కట్టన్లు ఉన్నాయి మాయి, ఇంకా అవన్నీ కూడా తగులుకునేవి అనమాట. ఏంది బావ నీకు పిచ్చా ఎలా చేసావు ఏంటి అంటే, ఏం కాదులే అని చెప్పేసి డబ్బా దాంట్లోనే వేసాడు. ఫైబర్ కాబట్టి అంటే చేతికి తగులుకునేది ఇంకొంచెం అయితే, ఇంకా తను వదిలేసాడు కాబట్టి కింద పడిపోతే దాని బట్టల పైకి వచ్చిందనమాట. పక్కనే మా నాన్నగాడు ఉన్నాడు, ఆ కట్టనికి కూడా తగులుకునేది. సర్లేనైనా ఏదో ఒక పని చేసావు, ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పేసి చెప్పామన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే హడావిడి మామూలుగా లేదండి. ఇంకా అవి పెట్టిన దగ్గర నుంచి ఆ కట్టెలతో పొడుస్తారు, అటు పడేస్తారు ఇటు పడేస్తారు. అసలు మేము అంతా రచ్చ చేస్తున్నాం. కానీ మా బ్లాక్లో 6 మెంబర్స్ అయితే ఉంటారనమాట. 6 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు, ఎవ్వరు కూడా అడగలేదు
ఇక్కడ చూస్తున్నారు కదా 5:30 అయిపోయింది. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అందరికీ మా పిల్లలకి, నాకు, మా అమ్మకి అందరికి కూడా హ్యాపీ భోగి అని చెప్పేసి ఇంకా తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఈ ఆర్మీ వాళ్ళు చేసుకుంటే ఇదొక తలనొప్పి అండి. ఏ ఫెస్టివల్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోరు. మనం హ్యాపీగా ఉందాం అనుకున్నా కానీ వాళ్ళు డ్యూటీ పోయిన తర్వాత మనమే హ్యాపీగా ఉంటాం చెప్పండి. ఇంకా మేమైతే సర్లే ఇంకా డ్యూటీ అన్న తర్వాత వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేను కంట్రోల్ అయిపోతాను. ఎందుకంటే ఆ జాబ్ అలాంటిది మనని ఏం కూడా అనలేము. ఇంకా నేను, పిల్లలు, అమ్మ అందరం కూడా మా పిల్లలు చైర్లు తీసుకొచ్చుకొని ఇంటి ముందే కూర్చున్నాం అనమాట. పక్కింటి వాళ్ళు ఇంటి ముందే కూర్చున్నాము. వాళ్ళైతే మేము ఎంత రచ్చ చేస్తున్నాం కానీ నిద్ర అస్సలు లేలేదు. ఏంట్రా బాబు వీళ్ళు ఏందో మంట వేస్తున్నారు అని కూడా బయటికి రాలేదనమాట. ఇంకా మేమైతే ప్రశాంతంగా ఆ మంట దగ్గరే కూర్చొని ఆస్వాదిస్తున్నాం అనమాట. ఆంధ్రాలో కానీ ఉండుంటేనా ఆ పక్కన పొయ్యి మండుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ అయితే పేడ తీసుకొచ్చుకోవడం, అలుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం, రంగులు వేసుకోవడం. బాబోయ్ అసలు సూర్యుడు వచ్చి ఆ నెత్తి మీదకి వచ్చేంతవరకు లేయము అట్టుంటుంది కదా. ఇంకో విషయం ఏంటి అంటే ఒక పక్కన భోగి మంట మండుతూనే ఉంటుంది. దాంట్లో ముద్దులేసి ఉంటారు కాబట్టి వాటర్ పెట్టేస్తారు, అవి కాగుతుంటాయి, పిల్లలకి అవే పోస్తారనమాట. ఇంకా భోగి పళ్ళు పోయడం ఇవన్నీ భలే ఉంటుంది అసలు. ఇంక ఈ వెస్ట్ బెంగాల్లో మేము ఎన్ని షాపులు తిరిగినా కానీ మాకు రేగి పండ్లే దొరకలేదు. అందుకే ఈసారి పోయేట్లా. ప్రతిసారి కూడా నేను పోయిన సంవత్సరం ఈ సంవత్సరమేనండి నేను ఆపింది. మిగతా ఎప్పుడల్లా కూడా మా పిల్లలకి భోగి పండ్లు పోసిన. ఇంక ఈ 2 సంవత్సరాలు ఆపేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ భోగి మంటలోనే మేము మా దగ్గర ఉన్న చెరవతో, అదే నా దగ్గర అయితే పెద్ద చెరవలు కూడా ఏం లేవన్నమాట. ఇడ్లీ పాత్రతో ఉంటుంది కదా, ఆ పాత్రను అయితే దాంట్లో వాటర్ కోసం అలా వేడి చేయడం కోసం పెట్టాను అనమాట. ఇంక పెట్టిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా. అప్పటికే 6:30 అయిపోయింది. సో మేమైతే ఆ భోగి మంట కాడ 1:30 గంట దాకా కూర్చుని మాటలు చెప్పుకుంటా ఉన్నాం. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇంకా బయట అయితే పసుపు రాసేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ ముగ్గు కూడా నేను తీసుకొచ్చి ఎన్ని రోజులైందంటే దాదాపుగా 7-8 నెలలు అయితే అయిందనమాట. డైలీ ముగ్గేద్దాంలే అని చెప్పేసి ఎప్పుడు కూడా వేయలేదు. నెల అంటే మనకి సంక్రాంతి నెల పెడతారు కదా, అప్పుడు కూడా వేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరట్లేదు. ఇంకా చాక్ పీసులు దొరకమనమాట. ఒకసారి మనం స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తే బాగోదులే అని చెప్పేసి అప్పుడప్పుడు పండగలకు మాత్రమే వేస్తూ ఉంటాను. ఏదో చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను లేండి. నాతకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినా. నాకెందుకో ఇక్కడ గడపలు లేకపోవడం అదొక అసంతృప్తిగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఉండవు వెస్ట్ బెంగాల్లో. ఇంకా దాని దగ్గరే అంటే గడపకి ముందే అనమాట పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని ప్రశాంతంగా ముగ్గు అయితే వేసేసుకున్న తర్వాత అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దేవుడి పటాలు అయితే చాలా రోజులు అయిపోయింది. దాదాపుగా ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత అంటే 20 days తర్వాత ఇంకా పీరియడ్ రావడం, ఇంకా నేనైతే క్లీన్ చేయలేదనమాట. ఇంక ఈ పండక్కే క్లీన్ చేసేస్తున్నాను. అంతా కూడా చాలా గబ్బు పట్టిపోయినాయి అనమాట దేవుడి పటాలు. అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ పసుపు బొట్లు అలాగే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి అప్పుడే తీసుకొచ్చిన మాలను కూడా స్వామివారికి, లక్ష్మీ నరసింహస్వామికి ఇక్కడ చూస్తున్నారు కదా బొట్టెత్తి ఈసారి నామం పెట్టానమాట. అసలు ఆయన చూస్తేనే నాకు ఎందుకో ఈసారి స్వామి ఇక్కడ కూర్చున్నాడు, ఆయన ఉన్నాడు అనేసి నాకైతే అనిపించింది అనమాట. అంత చక్కగా ఉన్నాడు. ఆయనకి మాల వేస్తుంటే నాకు అంత హ్యాపీనెస్ అనిపించింది. మా బావని కూడా ఎన్నిసార్లు అడిగానంటే బాబా చాలా అందంగా ఉన్నాడు కదా లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి. అవును ఈసారి డిఫరెంట్గా పెట్టావు కదా నామం లాగా అని చెప్పేసి మా బావ కూడా అన్నాడు. ఈరోజు భోగి సందర్భంగా ఇంట్లోనే నేను అంటే పొంగలి రేపు పెట్టుకుంటాను. ఈరోజు ఏంటి అంటే పటాలు అవన్నీ తుడిచాను కాబట్టి స్వామికి ప్రసాదం చేసి పెడదాము అని చెప్పేసి ఇక్కడ త్వరగా అయిపోద్ది అని ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నా. దానికోసమే ఒక చిన్న బాండలు పెట్టేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని గీలో రోస్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని లాస్ట్ పాయసం అంతా అయిపోయిన తర్వాత వేసుకున్నాము అంటే కరకర అంటాయి జీడిపప్పులు అవన్నీ. అదే కానీ మనం పాయసంలో వేసామనుకోండి మెత్తబడిపోతాయి అనమాట. ఆ వెన్న గిన్నెలోనే కొంచెం సగ్గుబియ్యము అలాగే సేమియాలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి అలాగే చక్కెర కూడా వేసేసుకున్నాను. చక్కెర కరిగిన తర్వాత అయితే పాలు పోసేసి చిక్కగా బాగా చేశాను ఆ రోజు. అసలు మనం టేస్ట్ చూడకపోయినా కానీ దేవుడు ప్రసాదం బ్లడ్ టేస్టీగా వస్తాయి కదా. నేను యాలక చెప్పడం మర్చిపోయాను. యాలక అలాగే ఇక్కడ పాలు నేను పాయసం చేసిన వీడియో అయితే
లాస్ట్ క్లిప్ అయితే మర్చిపోయాను, అసలు అది డిలేట్ అయిపోయినట్టుంది, అందుకే ఇక్కడ వేయలేదు. సో నేను ఈరోజు పండక్కి ఇలా శారీ అయితే డ్రైప్ చేసుకున్నాను. అసలు నాకు ఈ చీర అయితే చాలా అందంగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అలాగే పీచ్ కలర్ అనమాట. సో బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా కుట్టించాను. రీసెంట్ టైంలో బాగా వైరల్ అయిన బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనం శారీ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని అయితే హైలైట్ చేయడానికి మంచి డిఫరెంట్గా పెట్టించేసి అదైతే కనిపించట్లేదు. అలాగే హ్యాండ్స్ దగ్గర అయితే షోల్డర్ దగ్గర అనమాట ప్యాచ్ వర్క్ లాగా అయితే వేయించాను. నేను ఫ్రిల్స్ పెట్టుకునేసరికి అస్సలు ఏం కనిపించట్లేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. కలర్ నాకు సెట్ అయిందో లేదో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసాను. దేవుడిని అంతా మంచిగా మనం క్లీన్ చేసుకొని పువ్వులు పెట్టి అలాగే నామాలు పెట్టినప్పుడు అసలు ఎంత అందంగా కనిపిస్తారు కదా. మేమైతే బావ కోసం చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. ఇంకా తను డ్యూటీకి వెళ్ళున్నాడు కదా, వస్తాడు అని చెప్పేసి దాదాపుగా 12:30 దాకా మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంకా తను రాకపోయేసరికి నేనే అక్కడ పూజ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి కూడా ఈరోజు స్కూల్ అయితే ఉంది. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతే ఇక్కడ పూజ అనేది మేము అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకున్నాము. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేపించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ వెస్ట్ బెంగాల్లో అంతా డిఫరెంట్. మనకి పండగలకు ఇచ్చినట్టు ఇక్కడైతే ఇవ్వరు. మన పండగలు వేరు, ఇక్కడ పండగలు వేరు అనమాట. దానివల్ల కొంచెం మనకేంటంటే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకు తొందరగా పని అయిపోద్ది. ఉదయాన్నే భోగి మంట అయితే సక్సెస్ఫుల్గా వేసినాం. అలాగే పూజ కూడా సక్సెస్ఫుల్గా మంచిగా చేసేసుకున్నాం అనమాట. మా ఆయనే రాలేదు డ్యూటీ పోయి, అదొక్కటే అన్సాటిస్ఫై అనమాట. ఇంకా మిగతా అంతా కూడా సాటిస్ఫైగానే మంచిగానే భోగి పండుగ అయితే మంచిగా అయిపోయింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడ మేము ప్రసాదాలు అన్నీ పెట్టిన తర్వాత బయటకైతే వెళ్ళిపోయినాము. ఎందుకంటే దేవుడు వచ్చి తింటాడు కదా. సో ప్రసాదం స్వామికి చెందాలి అని చెప్పేసి, అంటే మనం ఉంటే రాడు కదా, అందుకనే వెళ్ళి బయటికి ఒక 5 నిమిషాలు ఉండి మళ్ళీ మేము లోపలికి వచ్చి మేమైతే తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. పెద్దోడికి అయితే ఈ పాయసం బాగా నచ్చిందంట. చెయ్యి చూడండి తెగ నాకేస్తున్నాడు. ఇంకా చిన్న బాబు ఎలాగో ఉంటాడు, కొంచెం తీసుకుంటే ఇంకా సాలు అనేసి అంటాడు అనమాట. అమ్మో బ్రేక్ డాన్స్ చేస్తున్నాగా లోహి. భోగి పండుగ బాగా చేసినవా? సరే అయితే. సో అదండి వీడియో. ఈ భోగి పండగకి మా ఇంట్లో స్పెషల్గా ఏమీ చేయలేదు, నార్మల్గా పప్పు చేసేసినాం. అలాగే ఈ పాయసము ఇంకా ఇవేంటబ్బా పొటాటో ఫ్రై అనమాట, ఇంకా అన్నము. దీంతోనే ఇంకా ఆవకాయ కూడా వేసేసుకొని చెక్కలు కారాలు పండగకి ఎలాగో చేసుకున్నాం కాబట్టి స్నాక్స్ లాగా తినేసినాం అందరం కూర్చొని. ఇలా జరిగింది మా భోగి పండుగ. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అయిపోయింది, నన్నైతే తిట్టుకోకండి, నా పనులలో ఉన్నాయి అనమాట. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నెక్స్ట్ మన సంక్రాంతి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఉంటా మరి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్, లవ్ యూ.